Hello, good morning everyone. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావణి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాము. మీరందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈరోజు వచ్చేసి ఒక ట్రావెల్ వ్లాగ్. సో మార్నింగ్ అనేది 6:30 కల్లా, ఇప్పుడు టైం వచ్చేసి 10 to 7 అయింది. 6:30 కల్లా స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాం. దగ్గరకు వచ్చి చెప్పు. Welcome to Tirupati. Very good, ma. Mummy is not able to see it. ఇదొక డివోషనల్ ట్రిప్. ఎక్కడికి వెళ్తున్నాము అంటే తిరుపతికి వెళ్తున్నాము. ఇక్కడ నుండి హార్డ్లీ ఒక 4.5 to 5 hours పడుతుంది. అందుకే మేము కార్ తీసుకొని వెళ్తున్నాము. కార్లో ఈ ట్రావెల్ బ్లాగ్ వచ్చేసి మీతో కూడా మేము షేర్ చేసుకుందాము అని చెప్పేసి ఈ వీడియో అనేది స్టార్ట్ చేస్తున్నాను. సో ఎంత రష్ ఉంది, ఎంతసేపు దర్శనం పట్టింది, అవన్నీ కూడా మా ట్రావెల్ బ్లాగ్ అంతా కూడా మీకు నేను షేర్ చేస్తూ ఉంటాను, అప్డేట్ ఇస్తూ ఉంటాను. సో మిస్ కాకుండా ఫస్ట్ నుండి లాస్ట్ దాకా వీడియో చూడండి. ఈవినింగ్ వచ్చేసి మా దర్శనము ఈవినింగ్ 6కి అలా బుక్ చేసుకున్నాము. అమ్మ వాళ్ళు కూడా వచ్చారు. అమ్మ వాళ్ళు వచ్చేసి ఇంటి దగ్గర నుండి అనుపాలెం నుండి డైరెక్ట్గా ట్రైన్లో అనేది తిరుపతికి అనేది ఆల్రెడీ వచ్చేసారు. నిన్న నైట్ అనేది బయలుదేరారు. అండ్ బొబ్బులు అమూల్య కూడా వచ్చేసారు. వాళ్ళు కూడా వేరే ట్రైన్లో అనేది హైదరాబాద్ నుండి స్టార్ట్ అయ్యారు. ఒక్కొక్క దిక్కు నుండి వెళ్ళారు. అండ్ చింటూ వచ్చేసి నైటే స్టార్ట్ అయ్యాడు. బెంగళూరు నుండి తిరుపతి వెళ్ళాడు మార్నింగ్. రూమ్స్ అనేది మనకు బుక్ కాలేదు. రూమ్ అనేది కింద అనేది దొరికింది మాకు. సో ఇంకా రూమ్ కోసమని చింటూని అనేది పంపించాము. ఇంతమంది ఉన్నాం కదా, రూమ్ లేకపోతే ప్రాబ్లం అయ్యిద్దని చెప్పేసి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఒక 2 to 3 hours కనుక క్యూలో నిల్చుంటే రూమ్ వస్తుంది. సో అందుకే చింటూని పంపించాము. ఇప్పుడు మేము స్టార్ట్ అవుతున్నాము. అండ్ చూడాలి మా జర్నీ. ఇప్పుడే ఎండ్ అనేది వచ్చేసింది. సో మీరు వీడియో అనేది కంటిన్యూగా చూస్తూ ఉండండి. ఎవరైనా తిరుపతి ప్లానింగ్ ఉంటే కనుక ఏబిసిడి and bucket and ball. బాల్ అండ్ బకెట్. మోక్షకి వచ్చేసి గుండు. సో ఆఫ్టర్నూన్ కల్లా ఇంత హెయిర్ పెంచాము. ఆఫ్టర్నూన్ కల్లా గుండు అయిపోయింది. నవీన్ అందరూ కూడా చేయించుకుంటున్నారు గుండు అనేది. మోక్ష హాయ్ చెప్పు. గుడ్ మార్నింగ్. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు. ఇంకంతా ప్యాక్ చేసుకొని ఇంకా తిరుపతికి అనేది స్టార్ట్ అయ్యాము. అరౌండ్ 7కి అలా స్టార్ట్ అయ్యాము. ఫుల్ అంటే ఫుల్ ఎండ్ వచ్చింది ఆ రోజు. అంతకు ముందు దాకా వర్షాలు పడ్డాయి బాగా. 4 hours 45 minutes చూపిస్తుంది. 264 kilometers. 7 అయింది టైం వచ్చేసి. మిడిల్లో వచ్చేసి బ్రేక్ఫాస్ట్ కాపుకోవాలి. ఇల్లు టిన్ ఫ్యాక్టరీ దగ్గర వచ్చేసి బొబ్లు వాళ్ళ ఫ్రెండ్ ఉండిద్ది, వాణి అని చెప్పేసి. బొబ్లు వాళ్ళ మ్యారేజ్కి కూడా వచ్చింది. అప్పుడు వీడియోస్లో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. సో తనే వాణి. సో తను కూడా తిరుపతి వస్తుంది, మాతో పాటే బుక్ చేసుకుంది. సో ఇంకా తనను కూడా ఎక్కించుకొని ఇంకా మేము మళ్ళీ స్టార్ట్ అయ్యాము తిరుపతికి అనేది. ఇంకా మిడిల్లో వచ్చేసి మోక్ష కొంతసేపు ఆడుకొని పడుకున్నాడు. ఇంకా మోక్షని డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పేసి ఇంకా మేము ఎక్కడ బ్రేక్ఫాస్ట్ కాపలేదు. ఇంకా 2 hours దాకా పడుకున్నాడు ఆరామ్సే. ఇంకా పడుకున్నాక ఇంకా దగ్గర తిరుపతి ఒక 1/2 hourలో వస్తుంది అనగా A to B వస్తే ఇంకా అక్కడ కార్ అనేది ఆపేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పేసి వెళ్ళాము A to Bకి. రోజు వచ్చేసి ఫుల్ ఎండగా ఉంది. అప్పుడప్పుడు క్లౌడీగా ఉంటుంది అండ్ ఎండ వస్తుంది. ఆ ముందు రోజు దాకా 3-4 days నుండి ఫుల్ అంటే ఫుల్ వర్షాలు పడ్డాయి. ఆ రోజు మా అదృష్టం కొద్దీ ఎండ అనేది ఫుల్ అంటే ఫుల్ వచ్చింది. మోక్షు ఫుల్ నిద్రపోయావా? నో. లోపలికి వెళ్ళేసి మాకు కావాల్సిన బ్రేక్ఫాస్ట్ అనేది ఆర్డర్ చేసాము. అక్కడ జ్యూస్ పాయింట్ ఉంది, కొన్ని క్లాత్స్ అవన్నీ కూడా ఉన్నాయి, పక్కన షాప్స్ అవన్నీ కూడా ఉన్నాయి, ఇంకా వేరే షాప్స్ అవన్నీ కూడా. ఫస్ట్ నేను డిప్ వడ ట్రై చేశాను. డిప్ వడ అస్సలు బాగాలేదు. అసలు సాంబార్ టేస్టే లేదు. అసలు మన ఆంధ్రాలోకి వచ్చి సాంబార్ టేస్ట్ లేదు అసలు. మేమైతే షాక్ అయ్యాము. సో డిప్ వడ బాగాలేదు. అండ్ వీళ్ళు వచ్చేసి ఆనియన్ దోశ, ఒకళ్ళు మసాలా దోశ, అండ్ మేము వచ్చేసి పేపర్ ప్లెయిన్ దోశ అనేది ఆర్డర్ చేసుకున్నాము. నేను మోక్ష వచ్చేసి మా పేపర్ ప్లేన్ జ్యూస్ చూడండి ఎంత పెద్దగా ఇచ్చారు. మేము అనుకున్న దానికన్నా డబల్ ఇచ్చారు. టేస్ట్ చాలా బాగుంది అండ్ ఆయిల్ చాలా తక్కువ వేశారు. అంటే మైనస్ పాయింట్ వచ్చేసి చట్నీ అనేది మన టేబుల్ మీద లేదు. సో చట్నీ కోసం వాళ్ళని సర్వ్ చేసే వాళ్ళని పిలిచి ఇంకప్పుడు వేయించుకోవాల్సి వచ్చింది. ఎందుకు అలా చేశారో అర్థం కాలేదు. అండ్ ఫైనల్లీ మా బ్రేక్ఫాస్ట్ అనేది ఫినిష్ చేసుకొని మళ్ళీ మా జర్నీని అనేది స్టార్ట్ చేసాము. ఫైనల్లీ ఇంకా తిరుపతి అనేది రీచ్ అయ్యాము ఒక 1/2 hourలో. సెక్యూరిటీ చెక్-ఇన్ అవన్నీ అయిపోయి పైన తిరుమలకి అనేది వెళ్తున్నాము. గోవిందా మోక్ష అయితే ఈసారి ఇంకా రైమ్స్ కానీ ఏం అడగలేదు. పైకి ఎక్కుతుంటే మొత్తం అంతే చూస్తూ ఉన్నాడు, అంతా కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు.
ఇప్పుడంతా కూడా కంప్లీట్గా తగ్గించేసాం మోక్షకి రైమ్స్ ఇవ్వడం అవన్నీ కూడా. ఓన్లీ తినేటప్పుడు అది కూడా ఒక 1/2 అవర్ అంతే, మ్యాక్సిమం డే మొత్తం మీద ఒక 1/2 అవర్ అలా చూస్తున్నాడు. చాలా అంటే చాలా తగ్గించేసాం మేము వచ్చేసి రైమ్స్. మాకు అలాట్ చేసిన రూమ్ అయితే ఇదే. మేము వెళ్ళేసరికి మమ్మీ వాళ్ళంతా కూడా బాగా చేసేసి అందరు రెడీగా కూర్చున్నారు. సార్ చిన్న రూమ్ వచ్చింది. లాస్ట్ టైం బొబ్బులు వాళ్ళ మ్యారేజ్ అప్పుడు వచ్చాం కదా, అప్పుడు పెద్ద రూమ్ వచ్చింది, బాగా 2 రూమ్స్ వచ్చినాయి. అండ్ మమ్మీ వాళ్ళు వచ్చేసి మ్యాంగోస్ అవన్నీ కూడా తీసుకొచ్చారు మాకు బొబ్బులు వాళ్ళకి ఇద్దామని చెప్పేసి. పాపం వాళ్ళ లగేజ్ పట్టుకొని రాలేకపోయారు. మ్యాంగోస్ అవన్నీ కూడా సెక్యూరిటీ చెకిన్ దగ్గర లేపి వాటన్నిటి కూడా కొంచెం ఇబ్బంది పడ్డారంట వాళ్ళు. మేము వచ్చేసి మోక్ష కొంచెం డిహైడ్రేట్ అయిపోతాడు కదా, ఇలాంటప్పుడు వాటర్ ఎక్కువ తాగడు కదా అని చెప్పేసి లిమ్కా నింబూస్ అవి ఉంటాయి కదా, సో అవి ఇస్తాము. మజా అవేమి ఇవ్వము. సో నాకు తెలుసు వాటిలో గ్యాస్ ఉండిద్ది, వాటిలో కూడా షుగర్ కంటెంట్ అవన్నీ ఉండిద్దని. బట్ ఇలాంటప్పుడు తప్పదు, బయటకు వచ్చినప్పుడు నేను అగ్రీ చేస్తాను అవి కూడా తాపకూడదు. ఇలాంటప్పుడు ఇంకేం అనలేం కదా, సో ఇలాంటప్పుడు కొంచెమైనా వాటర్ అన్నా పోతాయి కదా అని చెప్పేసి ఎక్స్క్యూజ్ చేసేస్తాము. ఇక్కడ వచ్చేసి మేము అన్నప్రసాదంకి వచ్చాము. సిఆర్ఓ ఆఫీస్ దగ్గర అన్నప్రసాదం అనేది పెడుతున్నారు, అక్కడ తీసుకుందామని చెప్పేసి వచ్చాము. ఇంకా వెంగమమ్మ దగ్గరికి వెళ్దామంటే అన్నప్రసాదం తినడానికి అక్కడ టైం లేదు, మళ్ళీ గుండు అవన్నీ చేపించుకోవాలి కదా అని చెప్పేసి ప్రసాదం అవన్నీ తీసుకొని రూమ్కి అనేది వెళ్ళేసి తిన్నాము. ఇప్పుడే అన్నప్రసాదం తిన్నాము. అందరం గుండు చేయించుకోవడానికని వెళ్తున్నాము కళ్యాణ కట్టకి. ఫుల్ అంటే ఫుల్ ఉన్నారంట జనాలు, చూడాలి. మాకు వచ్చేసి ఈవినింగ్ దర్శనము. మాకు రూమ్కి దగ్గరలోని కళ్యాణ కట్ట ఉంది, వాకబుల్ డిస్టెన్స్. సో ఇంకా అక్కడికి వెళ్ళేసి గుండు చేయించుకొని వద్దామని చెప్పేసి వెళ్ళాము. ఫస్ట్ మోక్షకి చేపిద్దాము, దెన్ తర్వాత అందరూ చేయించుకోవచ్చు అని చెప్పేసి మోక్షకి అనేది స్టార్ట్ చేపించాము. నుండి కూడా నవీనే కూర్చుంటారు గుండు చేయించేటప్పుడు. ఆయన కూర్చొని నాకు భయం పట్టుకోవడం అవన్నీ కూడా. సో ఇంకా గుండు చేయించుకునేటప్పుడు ఏంటంటే రైమ్స్ చూస్తూ ఉంటే కొంచెం వాళ్ళకి తెలియదు కదా పెయిన్ కానీ అవన్నీ కూడా ఏమి అని చెప్పేసి ఇంకా మేము కొంచెం రైమ్స్ అనేది పెట్టాము. అలా ఇంకా మోక్ష గుండె అయిపోయాక ఇంకా అందరూ 1 by 1 అనేది గుండె అనేది చేయించుకున్నారు. ఇప్పటికి 6th టైం గుండె అనేది అయిపోయింది మోక్షకి. అక్కడక్కడ కొంచెం ఘాట్లు కూడా పడ్డాయి, కొంచెం బ్లడ్ కూడా వచ్చింది. ఇంక రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయాము. అందరం కూడా బాగా చేసేసి రెడీ అయ్యాము. ఇంకా అందరం రెడీ అయిపోయాము. ఆఫ్టర్నూన్ ఆల్రెడీ అన్నప్రసాదం తిన్నాము కదా, సో సాంబార్ రైస్ పెట్టారు, చాలా బాగుంది. ఇంకా అదే తిన్నాము. ఈ రూమ్కి వచ్చాక తినేసి ఇంక గుండెకి వెళ్ళొచ్చాక ఇంకా బాగా చేసి 1 by 1 ఇంకా అందరం రెడీ అయ్యాము. నేను వచ్చేసి శారీ అనేది కట్టుకున్నాను. ఇది వచ్చేసి మమ్మీ శారీ, చాలా లైట్ వెయిట్గా ఉండేది శారీ. నేను వచ్చేసి శారీ కట్టుకున్నాను. ఇంకా అందరం రెడీ అయ్యాక ఇంకా దర్శనానికి అనేది వెళ్ళాలి. అండ్ ఇప్పుడు వచ్చేసి క్రౌడ్ ఎక్కువ ఉంది అంటున్నారు, చూడాలి ఎంతసేపు పట్టిద్దేమో. అండ్ 5 to 6 hours మినిమం 3 to 5 hours అనేది మినిమం పట్టొచ్చు అంటున్నారు. అండ్ అప్డేట్స్ అవన్నీ కూడా ఇస్తాను. మాకు దర్శనం ఎంతసేపు జరిగింది అవన్నీ కూడా నేను చెప్తాను. బ్యాక్గ్రౌండ్లో ఎక్కువ సాంగ్స్ అవన్నీ కూడా ప్లే అవుతూ ఉంటాయి కదా, సో ఎక్కువ నేను వాయిస్ అనేది ఇవ్వలేకపోయినందుకు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అన్నీ కూడా. వాణి కూడా రెడీ అయిపోయింది. ఇంకా 1 by 1 రెడీ అయిన వాళ్ళందరూ కూడా ఇంకా ఫొటోస్ అవన్నీ దిగుదామని చెప్పేసి ఇంకా దిగుతూ ఉన్నాము. అంటే చిన్న చిన్న మెమరీస్ క్యాప్చర్ చేసుకుంటే అంటే తర్వాత చూసుకోవడానికి బాగుంది కదా అని చెప్పేసి మేమైతే మెమరీస్ అవన్నీ కూడా క్యాప్చర్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తాము ఎప్పుడైనా సరే. ఇంకా అందరం రెడీ అయిపోయి ఇంకా టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఇంకా అందరం కూడా కనిపించేటట్లాగా సెల్ఫీ తీసుకొని ఇంకా వెళ్ళాము. కూడా పంచ అనేది వేసాము. సో జెంట్స్ అందరు కూడా ఏంటంటే బాయ్స్ కానీ జెంట్స్ అందరు కూడా పంచ అనేది కట్టుకోవాలి. జీన్స్ అట్లాంటివి వేసుకోకూడదు, నైట్ ప్యాంట్స్ అవన్నీ కూడా ఏం వేసుకోకూడదు. అక్కడ తిరుపతి దర్శనానికి వెళ్ళాలంటే కంపల్సరీగా పంచ అనేది ఉండాలి. లేడీస్కి కూడా ఏంటంటే శారీ కట్టుకోవచ్చు, చుడీదార్ అవన్నీ వేసుకోవచ్చు. బట్ ఏంటంటే దుపట్టా అనేది కంపల్సరీగా ఉండాలి, చున్నీ కంపల్సరీగా ఉండాలి. డ్రెస్ వేసుకున్నా కానీ చున్నీ కంపల్సరీగా మ్యాండటరీగా ఉండాలి, ఉంటేనే లోపలికి అలో చేస్తారు వాళ్ళు. అలా ఇంకా కొన్ని పిక్స్ అవన్నీ దిగేసి ఇంకా మేము దర్శనానికి అనేది వెళ్ళాము. సాటర్డే వెళ్ళాం, వీకెండ్ May 31st వెళ్ళాము. స్కూల్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతూ ఉన్నాయి కదా, సో అందుకని చాలా క్రౌడెడ్గా ఉంది, చాలా మంది వచ్చారు. సో ఫ్రైడే నైట్ నుండి బాగా క్రౌడెడ్గా ఉంది. అండ్ ఫ్రీ దర్శనం వాళ్ళకైతే 24 hours టైం పడుతుంది అని చెప్పారు. వీకెండ్స్ అయితే ఫుల్ రష్ ఉన్నది. బట్ ఇంకా ఇప్పుడు స్కూల్స్ టైం అయ్యేసరికి ఇంకా ఇప్పుడే రూమ్కి వచ్చాము. ఒక 10 minutes అవుతుంది రూమ్కి వచ్చేసి 10 minutes అవుతుంది. మాకు దర్శనం వచ్చేసి 4 hours పట్టింది. టైం వచ్చేసి 6:30కి వెళ్ళాము లోపలికి దర్శనం చేసుకోవడానికి. 2 hours అయితే మమ్మల్ని కాంప్లెక్స్లో కూర్చోబెట్టారు. అక్కడైతే ఫుడ్ అంతా కూడా ఇచ్చారు, ప్రొవైడ్ చేశారు. అక్కడే తిన్నాము. 2 hours వెయిట్ చేశాక అప్పుడు మమ్మల్ని లైన్లోకి అనేది పంపించారు. సో మాకు అక్కడ లోపల పాలు ఇచ్చారు అండ్ పాలు సాంబార్ రైస్ ఇచ్చారు. సో ఇంకా అవి తిన్నాము. తినేసి ఇంకో 2 hours అలా స్పెండ్ చేసేసరికి అలా మమ్మల్ని మళ్ళీ లైన్లోకి అనేది పంపించారు.
మాట్లాడుతుంటే వీళ్ళు వచ్చి పక్కన కౌంటర్స్ అన్నీ వేస్తున్నారు నన్ను మాట్లాడనివ్వకుండా. దర్శనం అయిపోయాక బయటికి రావడానికి మాకు 1 hour టైం పట్టింది. ఇంకా బయటికి వచ్చాక లడ్డు అవన్నీ తీసుకొని ఇంకా మళ్ళీ దారిలో వస్తుంటే మోక్షి కొంచెం దోశ తీసుకున్నాము. మాకు టెంపుల్లోనే 10:30, 11 దాకా అయిపోయింది. బయటకు వచ్చేసి అంత లడ్డూస్ అవన్నీ తీసుకునేసరికి ఇంకప్పటికే వెంగమాంబకి వెళ్ళి ఆ ప్రసాదం తినడానికి ఏంటంటే టైం అనేది అయిపోయింది. 10 దాకా ఏమో వాళ్ళ టైమింగ్స్ వచ్చేసి ఈ టైం 1 టైం అయినా వెళ్ళి కూర్చొని అక్కడ తినేది వాళ్ళము. బట్ ఈసారి ఏంటంటే కుదరలేదు. పాపం నవీనను అయితే ఎన్నిసార్లు అన్నారో వెళ్ళి తినాలి కుదరలేదు అని చెప్పేసి. బట్ ఈసారి కుదరలేదు, ఏం చేద్దాం. కానీ సాంబార్ రైస్ అనేది తిన్నాము. అక్కడ కాంప్లెక్స్లో కూర్చోబెట్టినప్పుడు సాంబార్ రైస్, పాలు అవన్నీ కూడా ఇచ్చారు కదా. సో ఎలానో అవన్నీ తిన్నాంలే అనుకున్నాము. ఇంకా రూమ్కి వచ్చేటప్పుడు ఏంటంటే మోక్షకి దోశ అండ్ మేము వచ్చేసి ఫ్రైడ్ రైస్ అవి తెచ్చుకొని కొంచెం తిన్నాము. తినేసి ఇంకా అంతా కూడా రెడీ అవుతున్నాం పడుకుందాం అని చెప్పేసి. అప్పుడు టైం వచ్చేసి 12 అలా అయింది అరౌండ్. మెటు వచ్చింది కార్లోనే కదా. కార్లో వచ్చేటప్పుడు బెడ్షీట్స్ అవన్నీ కూడా తీసుకొచ్చాము. మమ్మీ వాళ్ళు తీసుకురమ్మని చెప్పారు. అందరం కూడా రెడీ అవుతున్నాం పడుకోవడానికి. గుడ్ నైట్ చెప్పండి. గుడ్ నైట్ guys. Say good night there. Say good night. Hey, mommy is not shooting us already. Say good night. Good night. That's all for this video. నెక్స్ట్ డే ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. బాయ్, సీ యూ.